దేవునితో ఒక గడి అనే ఈ ఆధ్యాత్మిక ధ్యాన కార్యక్రమంలో మరి విశేషంగా 6వ దినములోనికి ప్రవేశించిన సమయమునైనా ఇదిగో మీ మాటలను ధ్యానించడానికి సిద్ధపడుతున్నాం. ఈ 6వ దినపు ఆరాధనలు ఇంతవరకు మిమ్మల్ని స్తుతించి ప్రార్థించి ఆశతో కనిపెడుతున్నాం. నా మాటలు కేవలం నిష్ప్రయోజనకరం నాయన. మీరు మాట్లాడటం మాకు అవసరం, అది ఆశీర్వాదకరం. ఈ విశేషమైన సమయంలో న్యాయాధిపతుల గ్రంథం మీద ఈ 6వ దిన ధ్యానం మానవ ఆత్మను మరుగుపరిచి, మానవ స్వరమును మరుగుపరిచి, మహిమ కలిగిన మీ శుద్ధాత్మ సహాయం, మనోహరమైన మీ స్వరమును మాకు అనుగ్రహించి సమస్త మహిమ ఘనత బ్రహ్మ మీరు పొందమని యేసయ్య శ్రేష్టమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ. ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరువచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దిన ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి, అనగా 6వ దిన ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాలు న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 16 నుంచి 23 వచనాలు, కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయము 14 నుంచి 18 వచనాలు. నిబంధన మీరుట, ఈ మాట మీద ధ్యానం చేసుకుందాం. నేను చాలా మందిని గమనిస్తుంటే ఈ రోజంతా ఆరాధన గుండా అలిసిపోయిన వాళ్ళు కానీ దగ్గర నుండి అలిసిపోయి రాలేని వాళ్ళు కనపడతారు. ఉదయం నుంచి ఇప్పుడు కనపడుతున్నారు. అసలు ఉదయం నుంచి ఇప్పటివరకు కనిపించలేని వారు అలిసిపోయినట్టుగా అసలు ఒకరు కనిపించడం లేదు. ఏమంటే రేపు ఎలాగో చర్చ ఉంది కదా వెళతాం అన్నటువంటి కదా నిర్లక్ష్య భావన. దీనినే నిబంధనను మీరుట అని మనం చెప్పుకోవచ్చు. క్రైస్తవ విశ్వాసికి అత్యున్నతమైన నిబంధన ఏంటంటే దేవుని సన్నిధితో కూడినటువంటి జీవితం. ఇశ్రాయేలు ప్రజలకు ఇలాంటి ఒక భాగ్యం లేదు. ఇశ్రాయేలు ప్రజలు పురుషులైతే సంవత్సరానికి 3 మార్లు మాత్రమే వారు యెరూషలేముకి వెళ్ళాలి. కానీ యేసు క్రీస్తును సంబంధం మనకి ఉండాలి. లేకపోతే మన జీవితాలు, ఆత్మీయ జీవితాలు సారవంతము కాజాలరు. మన ఆత్మీయ జీవితాలు సత్తువ పొందుకోలేవు. ఓ రకంగా చెప్పాలంటే అవి జీవముతో కూడినటువంటి నిరీక్షణ విశ్వాసాన్ని కలిగి ఎంత మాత్రం కూడా ఉండలేవు. కనుక ఈ నిబంధన మీరుట అనే ఈ ధ్యానానికి వెళ్ళే ముందుగా క్రైస్తవునికి ఉన్నటువంటి చాలా ప్రధానమైనటువంటి గొప్ప నిబంధన ఏంటంటే ఆయన సన్నిధితో కూడిన నిబంధన. ఎప్పుడు కూడా ఆయన సన్నిధిని విడిచి ఉండకూడదు, సన్నిధిని విడిచి దూరము కాకూడదు. నిరంతరము ఆయన సన్నిధిలో ఆయనను ఆరాధించడము క్రైస్తవునికి ఉన్నటువంటి ఒక గొప్ప నిబంధనలు ఉన్నటువంటి అనుభవం. ఇక్కడ ఈరోజు మన ధ్యానం 5 దినాలు దేవుని కృపను బట్టి ముగించుకున్న 6వ దినం నిబంధన మీరుట. ప్రియులారా, ఈ 2వ అధ్యాయం 20వ వచనంలో దీని గురించి ప్రభువు మాట్లాడుతూ ఉంటారండి, పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాట చదువుకుని మనం ధ్యానంలోనికి నడిపించబడదాం. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండగా ఆయన ఇలాగూ సెలవిచ్చాను, ఈ ప్రజలు నా మాట వినుక వీరి పితరులతో నేను చేసిన నిబంధనను మీరుదురు. ఈ ప్రజలు నా మాట వినుక వీరి పితరులతో నేను చేసిన నిబంధనను మీరుదురు. దేవుడు న్యాయాధిపతులను పుట్టించాడు. న్యాయాధిపతులు ఏం చేశారంటే ఎవరైతే ఇశ్రాయేలు ప్రజలను దోచుకుంటున్నారో వారి చేతుల్లోంచి ఇశ్రాయేలు ప్రజలను విడిపించాడు. ఆ న్యాయాధిపతులు చనిపోతూ ఉంటుండగా వేరొక న్యాయాధిపతి వచ్చే ఈ మధ్య గ్యాప్ ఉంది చూశారు. ఆ గ్యాప్లో వీళ్ళ మళ్ళా చెడిపోవడం, పడిపోవడం ప్రారంభించారు. ఎలాంటి గ్యాప్ అంటే ప్రియులారా, ఆరాధనలో ఒక చిన్న గ్యాప్ వస్తూ ఉంటుంది. మనకి ఆరాధన చేసుకుంటున్నప్పుడు ఒక చిన్న గ్యాప్ వస్తూ ఉంటుంది. ఆ గ్యాప్ వచ్చిరాగానే మనం ఏం చేస్తాం, బాగా రిలాక్స్ అయిపోయి పక్కనతో మాట్లాడుతూ ఉంటాం. అలా అనమాట అండి. న్యాయాధిపతికి మధ్య ఒక చిన్న గ్యాప్ వచ్చినప్పుడు ఏం చేశారంటే ఇశ్రాయేలు ప్రజలు తిరిగి అన్య దేవతలను ఆరాధిస్తూ, పూజిస్తూ, సాగిలపడుతూ ఏదైతే నిబంధన మోషే ద్వారా దేవుడు వారికి ఇచ్చాడు, మీరు కనాను దేశానికి వెళ్ళినప్పుడు ఆ జాతులతో నిబంధన చేసుకోకూడదు, వారి ఆచార వ్యవహారాలలో పాలుపంపులు పొందకూడదు, వారి దేవతలను ఆరాధించకూడదు, ఇలాంటి కొన్ని నిబంధనలు ఉన్నాయండి దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చేసినవి. ఆ నిబంధనలు అన్నీ కూడా వారు మీరేసి మరలా దేవునికి ఉగ్రతకు పాత్రులయ్యారు. అప్పుడు దేవుడు కోపముతో వారిని గురించి అంటున్నటువంటి మాట ఈరోజు మనము ధ్యానం చేస్తున్నటువంటి మాట.
ఈ ప్రజలు నా మాట వినుక వీరి పితరులతో నేను చేసిన నిబంధనను మీరుదురు. ఇది చాలా తీవ్రమైనటువంటి భాషా ప్రయోగం అన్నమాట అండి. ఇక్కడ ఆయన అంటున్నటువంటి అడ్రస్ చేస్తున్నటువంటి మాట ఏమిటంటే, ఆయన ఎలాగూ అడ్రస్ చేస్తున్నాడండి, ఆయన ఎలా పిలుస్తున్నాడు, ఆయన ఈ ప్రజలు అంటే ఇశ్రాయేలు ప్రజలు ఇక్కడ ఎలా ఉన్నారంటే ఒక అడ్రస్ లేని ప్రజలుగా ఉన్నారండి. అప్పటి వరకు ఆయన ఎలా చెప్పుకుంటూ వచ్చాడు, నా ప్రజలు నా ప్రజలు నా ప్రజలు అంటూ చెప్పుకుంటూ వచ్చాడు. బట్ ఇక్కడ మాత్రం నిబంధన మీరినటువంటి ప్రజల గురించి మాట్లాడుతూ, ఎప్పుడైతే నిబంధన మీరారో అప్పుడు ఆయన ప్రజలు కాలేకపోయారు. అందుకనే నా ప్రజలు లేదా ఈ నా ప్రజలు అని మాట్లాడటం లేదు, ఈ ప్రజలు. నిజమే ప్రియులారా, ఎప్పుడు దేవుని నిబంధనను కట్టడను మనం మీరుతూ ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని ఇలాగే చూస్తాడు, ఇలాగే సంబోధిస్తాడు. అప్పటి వరకు ఒక తల్లి వలె, ఒక తండ్రి వలె, ఒక స్నేహితుని వలె, ఒక భర్త వలె, ఒక ఆదరణ కర్త వలె మనల్ని పెంచుతూ పోషిస్తూ ప్రేమిస్తూ సాకుతూ వచ్చినటువంటి దేవుడు నిబంధన మీరుతూ ఆయనకు ఆయాసకరంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఆ రిలేషన్ కట్ కట్ చేసుకోడు, కానీ ఆయన బాధను ఎక్స్ప్రెస్ చేస్తాడు. రిలేషన్ కట్ చేసుకున్నట్టు మాట్లాడతాడు అనమాట అండి. నా ప్రజలు అనేటువంటి ఆ సొంత భావన ఆ మాటలో ఆ భాషలో కనిపించడం లేదు. ఈ ప్రజలు, ఎందుకంటే వీరు నా నిబంధన మీరారు, ఇక నా ప్రజలు ఎందుకు అవుతారు? వీళ్ళు నా మాటను మీరారు, నేను విధించినటువంటి కట్టడను దాటారు, నేను వద్దంటే చేశారు, నేను కాదంటే వెళ్ళారు. కనుక ఇక వీరు నా ప్రజలు అని నేను సంబోధించడానికి ఇష్టం లేదు నాకు. వీరు ఏదో ఒక ప్రజ, ఒక జాతి. ప్రియులరా, దేవుని నిబంధన మీరితే మన జీవితాలు దిక్కుమాలని జీవితాలు అయిపోతాయి. దేవుని నిబంధనను మీరితే మనము తిరిగి దేవుని లేని ప్రజలుగా, దేవుడు లేని ప్రజలుగా ఓ దిక్కుమాలినటువంటి స్థితిలో జనాంగంగా మారిపోయే ప్రమాదం ఉన్నది. కనుక నీ జీవితంలో ఏ లిమిట్ క్రాస్ చేసినా చేయకపోయినా ప్రక్కన పెట్టు. దేవుడు మన జీవితంలో చేసిన నిబంధనను మాత్రం, ఎందుకంటే ఈ రక్షణకు కారణం ఆయన తాను చేసిన నిబంధన పట్ల కట్టుబడి ఉన్నాడు కనుక. ఆయన ఆ కట్టుబాటును తొలగించుకుంటే కనుక మనం ఏం చేయలేం. బట్ దేవుని గొప్పతనం ఏంటో 2వ అధ్యాయంలో మనం మొదట జ్ఞాపకం చేసుకున్నాం గడిచిన దినాన్ని. 2వ అధ్యాయము 1వ వచనపు చివరి భాగంలో అంటాడండి, నీతో చేసిన నిబంధన నిన్నెన్నడూ మీరను. ఓ ప్రియ విశ్వాసులారా, మీరు క్రాస్ చేస్తున్నారేమో, మీరు మీరిపోతున్నారేమో, కానీ నేను మీతో చేసిన నిబంధన ఎప్పుడు కూడా నేను మీరను. మరి అలా అయితే ఈ ప్రజలు అని ఎందుకు మీరు సంబోధిస్తున్నారంటే, అప్పుడప్పుడు పిల్లలు తప్పు చేసినప్పుడు అప్పటి వరకు నాన్న బాబు తల్లి అని పిలిచిన తల్లిదండ్రులు ఏం చేస్తారండి? పేరు పెట్టి వాళ్ళకి బుద్ధి వచ్చినట్లు నీకు నాకు సంబంధం లేదు అన్నట్టుగా మాట్లాడతారు అనమాట అండి. ఆ తండ్రి తల్లి ఉపయోగించే భాష పిల్లలకి ఖచ్చితంగా అర్థమైపోతుంది. అప్పటి వరకు తల్లి నాన్న బాబు అని పిలిచిన తండ్రి తల్లి ఎందుకు సడన్గా ఇలా మారిపోయారంటే, వీళ్ళ మాట నేను వినలేదు కనుక మా అమ్మకి నాన్నకి కోపం వచ్చింది, అందుకనే వారు కోపంగా మాట్లాడుతున్నారు. చూడండి, కోపం వచ్చినప్పుడు తండ్రి కోపం వచ్చింది అనుకోండి, తల్లితో మాట్లాడతాడు, నీ కొడుకు వచ్చాడు చూడంటాడు. ఈయన కొడుకు అదేంటి? అలాగే తండ్రితో తల్లి చెప్తున్నప్పుడు నీ కొడుకు చేశాడు ఇదంతా అంటే, ఇద్దరు కొడుకు, కానీ వారి మాట వినలేదు కనుక, వారి నిబంధన మీరారు కనుక, వారి కట్టడం మీరారు కనుక, అలాంటి ఒక డిఫరెన్స్, వ్యత్యాసాన్ని పిల్లలు అర్థం చేసుకోవడానికి తల్లిదండ్రి చేస్తారు. ఇక్కడ ప్రభు కూడా అలాగే అంటున్నాడు, ఈ ప్రజలు ఏం చేశారు? ఈ ప్రజలు అని పిలవడానికి కారణం ఏంటంటే, ఈ ప్రజలు నా నిబంధన మీరారు కనుక వీరు నా ప్రజలు కాలేకపోతున్నారు అని ఒక భావన. నిజమే ప్రియులారా, అలా చెప్పాలంటే ఎన్నిసార్లు మనం ఆయన నిబంధనలు మీరుంటాం? 1, 2 మన జీవిత కాలము మట్టుకు నిబంధనలు మీరుతున్నాం. మీరిన నిబంధనని మీరుతూ మనం చాలాసార్లు దేవుని ఎదుట ఆయన ప్రజలంగా ఉండలేకపోతున్నాం, ఆయన బిడ్డలంగా ఉండలేకపోతున్నాం, ఆయన జాతిగా, ఆయన జనాంగంగా మనం ఆయన కృపను పొందుకోలేకపోతున్నాం. కనుక నిబంధన మీరుట ఇది కేవలం ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే కాదు. నీవు ఆరాధనకు రాకపోతే నిబంధన మీరినట్టే, ప్రార్థన చేయకపోతే నిబంధన మీరినట్టే, ఆయన బలను సమీపించకపోతే నిబంధన మీరినట్టే, సాక్ష్యం చెప్పకపోతే నిబంధన మీరినట్టే, సువార్త ప్రకటించకపోతే నిబంధన మీరినట్టే. ఇందులో ఆయన మనకు ఆజ్ఞాపించినటువంటి ఏది చేయకపోయిన ప్రియులారా ఖచ్చితంగా నిబంధన మీరినట్లే. ఎందుకంటే ఇవన్నీ కూడా యేసుక్రీస్తు రక్తమందు విమోచించబడినటువంటి ఆయన జనాంగమైనటువంటి మనకు యేసుక్రీస్తునందు దేవుడు మనకిచ్చినటువంటి నిబంధనలు. కానీ ఖచ్చితంగా వాటిని అనుసరించాలి. అసలు నిబంధన అంటే ఏమిటి? ఒక చిన్న డెఫినేషన్ చూసి
మనం ముందుకు సాగిపోతాం. An agreement between God and his people in which God makes promises to his people and usually requires certain conduct from them. దీని ఉద్దేశం అర్థం ఏంటంటే దేవుడు తన ప్రజలతో ఒప్పందం చేస్తాడు, ఇదే నిబంధన. అయితే ఈ ఒప్పందంలో దేవుడు కొన్ని ఆశీర్వాదాలను ఉంచుతాడు లేదా వాగ్దానాలను పెడతాడు. ఆ వాగ్దానాలను స్వతంత్రించుకోవాలంటే ఆ ప్రజలు ఖచ్చితమైన ప్రవర్తన కలిగి ఉండాలి. ఒక ఖచ్చితమైన నిర్దిష్టమైనటువంటి అంటే దానికి లోబడినటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి. ఎప్పుడు ఆ ప్రవర్తన వారు కలిగి ఉండరో దట్ ఈస్ కాల్డ్ నిబంధన మీరుట. ఎప్పుడు ప్రజలు దానికి లోబడి ఉండక ఇష్టానుసారంగా జీవిస్తారు దానిని నిబంధన మీరుట. ఇలా చాలాసార్లు ఇశ్రాయేలీయులు చేశారు, ఈరోజు ప్రతిసారి మనం చేస్తున్నాం. హెబ్రీ భాషలో బెరిత్, BERITH బెరిత్ అనే భాష లేదా మాట ఉపయోగిస్తారు. గ్రీక్ భాషలో డయథేకే, DIATHEKE డయథేకే అన్నటువంటి మాట ఉపయోగిస్తాడు. నిబంధన రెండు రకాలు. ఒకటి షరతులు లేని నిబంధన, అన్కండిషనల్ కోవెనెంట్. రెండు షరతులు కలిగినటువంటి నిబంధన, కండిషనల్ కోవెనెంట్. కొంతమంది జీవితంలో అన్కండిషనల్గా నిబంధనలు చేశాడు, కొంతమంది జీవితంలో దేవుడు కొన్ని కండిషన్స్ ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఈ నిబంధన మీరేరని చెప్పాం కదండి, కండిషనల్ కోవెనెంట్ అనమాట అండి. కండిషనల్ కోవెనెంట్ ఈ నిబంధన ఒక 8 రకాలుగా విభజించుకోవచ్చు. మరికొంతమంది పండితులు 7 అంటారు, ఇంకొంతమంది 9 అంటారు. ప్రియులారా, ఒక 8 నిబంధనలను మీ ముందు పెట్టి నేను ధ్యానంలోనికి అసలు ఇశ్రాయేలు ప్రజలు ఎలాగో నిబంధన మీరారు ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. ఫస్ట్ కోవెనెంట్ ఆదికాండం 2వ అధ్యాయం 16-17 వచనాలు ఏదేను నిబంధన, ఏదేను నిబంధన. ఇక రెండవ కోవెనెంట్ లేదా నిబంధన ఆదికాండము 3వ అధ్యాయం 15 వచనం ఆదాముతో చేసిన నిబంధన. అంటే వారు తప్పు చేసిన తర్వాత మరలా ఇదిగో నీకు ఈ స్త్రీ సంతానానికి వైరం కలుగుతుంది, నువ్వు దాని తల మీద కొడతావు, అది నేను మడి మీద కరుస్తుంది. ఇక 3వ నిబంధన నోవహుతో చేసిన నిబంధన ఆదికాండం 9వ అధ్యాయం 16వ వచనం. ఇక 4వ నిబంధన అబ్రహాముతో చేసిన నిబంధన ఆదికాండము 12వ అధ్యాయం 2, 3, 7, 13వ అధ్యాయం 14 నుంచి 15 రిపీటెడ్గా అబ్రహాముతో చాలాసార్లు చేస్తూ ఉంటాడు. ఇదే నిబంధన ఇస్సాకుతో చేశాడు, ఇదే నిబంధన యాకోబుతో కూడా చేశాడు. కనుకనే ఈ అన్నిటిని ముగ్గురిని కలిపి ఈ నిబంధన ఏమన్నామంటే అబ్రహాముతో చేసిన నిబంధన. ఇక 5వ నిబంధన మోషేతో చేసిన నిబంధన నిర్గమకాండము 19వ అధ్యాయం 5వ వచనం. నిజానికి 19 నుంచి 24 వచనాల్లో ఉంటుంది నిబంధన. ఇందులో కట్టడలు ఉంటాయి, విధులు ఉంటాయి, ఆజ్ఞలు ఉంటాయి, చాలానే ఉంటాయి. కానీ ఆ ఒక్క వచనమునే మనము మోషేని గురించి మాట్లాడుకుంటాం. ఇక పలస్తీనా నిబంధన ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 3వ వచనం. ఇక 7వదిగా దావీదుతో చేసిన నిబంధన సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం. 8వది క్రొత్త నిబంధన కొరింథీ మొదటి పత్రిక 11:25, మత్తయి 26 నుంచి 29 వచనాలలో క్రొత్త నిబంధన. ఈ 8 నిబంధనలు. ప్రియులారా, ఈరోజు ఇశ్రాయేలు ప్రజలు మీరిన నిబంధన ఏ కోవలోనికి వస్తుందంటే మొసాయిక్ కోవెనెంట్. అంటే మోషేతో చేసిన నిబంధనను వారు మీరారు. ఎందుకు మోషేతో అంటే వారు 430 సంవత్సరాల బానిసత్వం నుంచి మోషే ద్వారా దేవుడు విడిపించాడు. ఎక్కడికంటే కనానుకు నడిపించడానికి. ఈ ప్రాసెస్ అంతటిలో 19వ నిర్గమకాండము 19వ అధ్యాయము 24వ వచనము ఈ 5 అధ్యాయాలలో కూడా ప్రియులారా మోషేతో చాలా విషయాలు చెప్పాడు. సీనాయి కొండ నిబంధన కూడా అనొచ్చు, మోషేతో చేసిన నిబంధన అనొచ్చు. ఇందులో ఆజ్ఞలు ఇందాక చెప్పినట్లు కట్టడలు ఉన్నాయి, నియమాలు ఉన్నాయి, నిబంధనలు ఉన్నాయి, ప్రవర్తన ఉంది, పద్ధతులు ఉన్నాయి, ఎలా ప్రవర్తించాలి, ఎలా జీవించాలి, నైతిక విలువలతో కూడినటువంటి అంశాలు చాలానే ఉన్నాయి. అందులో చాలా ప్రధానంగా 23వ అధ్యాయములో 24 నుంచి 33 వరకు ఉన్నటువంటి వచనాలలో నిబంధన మీరిన ఇశ్రాయేలీయుల ప్రవర్తనను ఇక్కడ మనం చూస్తున్నాం. నిర్గమకాండము 23వ అధ్యాయము 24 నుంచి 33 వరకు ఉన్నటువంటి వచనాలు అసలు ఇశ్రాయేలు ప్రజలు న్యాయాధిపతుల కాలంలో మనం ధ్యానం చేసుకుంటున్నటువంటి భాగంలో ఏ విషయంలో నిబంధన మీరారు ఆ విషయాన్ని మనం 7 అంశాలుగా ధ్యానం చేసుకుందాం. త్వరగా ముగిస్తాను. బాగా అలసిపోయి ఉన్నట్టున్నాం. అలసిపోయిన ప్రతిసారి కూడా దేవుని వాక్యం ఉద్యోగం ఇస్తుంది. ఎందుకంటే నీ వాక్యము నన్ను బ్రతికించు, నా బాధలో అది నాకు నెమ్మది కలుగు చేస్తుంది. కనుక
7 అంశాలు ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతులుగా నిబంధన మీరారు. ఒకవేళ అలాంటి జీవితాల్లో మనం ఉన్నామేమో ఆలోచన చేసుకుని మనము నిబంధన మీరని ప్రజలంగా దేవుని సన్నిధిలో జీవితం. మొట్టమొదటిది ప్రియులారా, నిర్గమకాండం 23వ అధ్యాయము 24వ వచనపు మొదటి భాగాన్ని మనం చదువుకుందాం. వారి దేవతలకు 23వ వచనంలో అంటే, ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళొచ్చు, అమోరీలు, హిత్తీలు, పెరిజీలు, కనానీయులు, హివీలు, యెబూసీలు వారున్న చోటికి నేను రప్పించును, నేను వారిని సంహరించెదను. అయితే నీకేయబడినటువంటి నిబంధన ఏమిటయ్యా అంటే, ఈ 24 నుంచి 33 వచనాల్లో ఉంటుంది. అందులో మొట్టమొదట, అయితే నీవు ఆ దేశంలోనికి వెళ్ళిన తర్వాత, ఆ దేశమును స్వాధీనం చేసుకున్న తర్వాత, నీకు స్వాస్థ్యము పంచి ఇచ్చిన తర్వాత నీవు చేయాల్సినటువంటి ఒక 7 విషయాలు చాలా ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకోవాలి. అవి ఏమిటంటే, ఫస్ట్ థింగ్, వారి దేవతలకు సాగిల పడుకో. ఇక్కడ మనం న్యాయాధిపతుల గ్రంథంలో కదండి 2వ అధ్యాయంలో కదా నిబంధన మీరారని. ఆ నిబంధన మీరడంలో మొదటి అంశం ఏంటంటే, దేవుడు ముందే చెప్పాడు, వెళ్ళక ముందే చెప్పాడు. సీనాయి కొండ దగ్గర నిబంధన పలకలు ఇచ్చినప్పుడే చెప్పాడు, ఇదిగో నీకు ఫలానా దేశాన్ని ఇవ్వబోతున్నాను, ఫలానా భూమిని ఇవ్వబోతున్నాను, వారిని వెళ్ళగొట్టి వేసి నిన్న అక్కడ స్వాస్థ్యములుగా స్థిరపరుస్తాను. అయితే ఒక్క విషయం నీవు జ్ఞాపకం చేసుకో, నీవు అక్కడికి వెళ్ళినప్పుడు వారి దేవతలకు, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయంలో ఇదే చేశారు వాళ్ళు. న్యాయాధిపతికి మధ్య గ్యాప్ వచ్చిన ప్రతిసారి వెళ్ళి అక్కడ కూర్చున్నారు, అక్కడ సాష్టాంగపడ్డారు, అక్కడ సాగిలపడ్డారు, ఇంకా ఏదో చేశారు. ఇక్కడ చెప్తున్నటువంటి మాట, ఇదిగో ప్రియులారా, మీరు నా నిబంధన మీరకు ఉండినట్లు వారి దేవతలకు సాగిలపడడం అంటే సరెండర్ అవడం అనమాట. సరెండర్ అవడం, వారి దేవతలకు లోబడిపోతుంది. మొహమాటానికైనా స్నేహానికైనా మరి దేని విషయమైనా సరే మరి దేవతలకు మీరు వారి చేతుల్లోనికి వెళ్ళకండి. ఎందుకంటే మీరు నా చేతులతో చేసినటువంటి జనాంగం, మీ కొరకు నేను ఎన్నో కార్యాలు చేశాను కనుక మీరు దయచేసి వారి దేవతలకు సాష్టాంగ పడకండి, అంటే సరెండర్ కాకండి. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారో తెలుసా అండి, సరాసరి వెళ్ళి ఆ దేవతల పాదాల దగ్గర సాష్టాంగ పడ్డం మొదలు పెట్టాడు. డు నాట్ బౌ డౌన్ బిఫోర్ దర్ గాడ్స్. ఎట్టి పరిస్థితుల్లో మీ తల ఉంచొద్దు, అక్కడ మీ తల ఉంచొద్దు. ఎందుకంటే ఆయన మిమ్మల్ని తలనెత్తుకునే వారిగా చేశాడు, ఆయన మనల్ని తలనెత్తుకునేవారుగా చేశారు. ఈరోజు చాలాసార్లు ప్రియులారా, ఈ లోక పరిస్థితుల ఎదుట మనం ఏదో ఒక కారణం చేత తలను దించుతూ ఉన్నామండి. అధికారానికో అవసరానికో తప్పు చేసో పాపం చేసో మరొకటి చేసో ఈ లోక అధికారి పాదాల దగ్గర మనము తల వంచుకొని నిలవబడుతున్నాం. ఇది నీకు కాదు, దేవునికి అవమానకరమైనటువంటి విషయం అని జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే ఆయన తలనెత్తుకునేవాడిగా మనల్ని సృష్టించాడు, మనల్ని తల ఎత్తమని జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే, ఎవరికైతే మీరు తల దించొద్దు, సాష్టాంగ పడద్దు అని చెప్పాడు, సాగిలపడద్దు అని చెప్పాడు, వారికే సాగిలపడ్డం మొదలు పెట్టారు. ఈరోజు ఒకవేళ నీవు ఈ లోకంలో దేనికి లోబడిపోతున్నావు, ఎవరికి లొంగిపోతున్నావు, దేవుడు నీకు ఇచ్చినటువంటి స్వతంత్రతను విడిచి, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ స్వేచ్ఛను విడిచి, క్రీస్తునందు నీవు అనుభవిస్తున్నటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని విడిచి, దేవుడు నీకు ఇచ్చిన ఈ రక్షణ, ఈ విశ్వాసం, ఇలాంటి ఒక అద్భుతమైన జీవితం, పరిశుద్ధత, ఎవరి పాదాల చెంత నీవు సాగిలి పెట్టి సరెండర్ అయిపోతున్నావో తెలియదు, కానీ అది నీవు దేవునితో నీకున్న నిబంధనను మీరినట్టే. కనుక దేవునికి తప్ప ఇంకెవ్వరికి అపవాది ప్రభువును తీసుకెళ్ళి ఎంత చూపించాడు, అంత చూపించాడు. ఏమన్నాడు, జస్ట్ ఎవ్వరు చూడలేదు, నువ్వు నేనే ఉన్నావు ఇక్కడ. ఏమన్నాడు, అలాగన్నాడా? అనలేదు. ఒకవేళ మనం ఒక కాన్వర్సేషన్, సంభాషణ ఊహించుకుంటే అనమాట, ఎవ్వరూ లేరు, నువ్వు జస్ట్ అలాగా తల ఉంచి కాళ్ళకు నమస్కారం పెట్టి నీకు చేస్తాను. నీ దేవుడైన యెహోవాకు తప్ప మరి దేనికి నమస్కరింపకూడదని, పూజింపకూడదని నీకు తెలియదా? ఈరోజు ఈ ఆజ్ఞను తెలుసుకొని కూడా చాలాసార్లు ఈ లోకం ఎదుట మనం ఏం చేస్తున్నాం, మోకరిల్లుతున్నాం. అవసరానికి అక్కరకు ఈ లోకంలో ఒక బెనిఫిట్ పొందుకోవడం కొరకు నేను క్రిస్టియన్ కాదు అంటే దట్ మీన్స్ ఏంటి? ఈ లోకంలో ఏదో బెనిఫిట్ పొందుకోవడానికి నాట్ ఏ క్రిస్టియన్ అన్నాం అనుకోండి, దట్ మీన్స్ మనం ఏం చేసినట్లు, తలంచినట్లే, సరెండర్ అయిపోయినట్లే. చచ్చినా బతికినా ఒకటే. ఇంకా క్రైస్తవునిగా నువ్వు చచ్చినా బతికినా ఒకటి. ఇశ్రాయేలు ప్రజల నిబంధన మీరేరట. ఒకవేళ నీవేం చేస్తున్నావు ఆలోచించు. ఈ లోక అధికారం ముందు ఒకవేళ నీవు లోపడిపోతున్నావేమో, లొంగిపోతున్నావేమో, తలంచి
దిగసారిపోతున్నావేమో విశ్వాసంలో. ఇది నిబంధన మీరడం. ఇక రెండవ అంశం, నిబంధన మీరడం ఏ విషయంలో మీరారు? రెండవ అంశం చూద్దాం. అదే 24వ వచనపు రెండవ భాగం. వాటిని పూజింపకూడదు. డు నాట్ వర్షిప్ దెమ్. వాటిని పూజింపకూడదు అంటే వాటిని ఆరాధించకూడదు అనమాట అండి. ఒకవేళ వాటిని అంటే ఇశ్రాయేలు ప్రజల జీవితంలో దేవతలు కావచ్చు, నీ జీవితంలో మరి ఏదైనా కావచ్చు. చాలామంది వ్యక్తులను ఆరాధిస్తూ ఉంటారండి. చాలామంది ఏం చేస్తారు? వ్యక్తులను, వాళ్ళు అంత గొప్పలండి, వీళ్ళు ఎంత గొప్పలండి, వాళ్ళు అదండి, వీళ్ళు ఇదండి అని చెప్పి. చాలామంది ముఖ్యంగా ఈ బ్యాడ్ ప్రాక్టీస్ ఎవరి జీవితంలో ఉందో తెలుసా? ఈ బ్యాడ్ ప్రాక్టీస్ ఎవరి జీవితంలో ఉందో తెలుసా అండి? వ్యక్తి పూజ. వ్యక్తులను ఆరాధించడం అంటే వ్యక్తి పూజ. ఈ బ్యాడ్ ప్రాక్టీస్ ఎవరి జీవితంలో ఉందో తెలుసా? క్రైస్తవుల జీవితంలోనే ఉంది. పలానా దైవజనుడికి ఫ్యాన్స్ కొంతమంది, ఫలానా దైవజనుడికి ఫ్యాన్స్ ఇంకొంతమంది. క్రైస్తవ సంఘాలు నేను పౌలు వాడినని, అపోలో వాడినని, మరొకడినని క్రైస్తవాడు ఎవడు లేడు. ఇది కాదా నిబంధన మీరడం? అంటే ఒక పర్సన్ వర్షిప్ అన్నమాట. వ్యక్తి పూజ ఎక్కువైపోయింది. నేను మీ కొరకు సిలువ వేయబడలేదు, మరొక దైవజనుడు సిలువ వేయబడలేదు, శ్రమ పడలేదు, మరణించలేదు, తిరిగి లేచే ఛాన్స్ ఆయన లేవకపోతే మనకు అసలు లేదు. అలాంటప్పుడు దేవుని మహిమను వ్యక్తులకో దైవజనులకో మరొకరికో ఆపాదిస్తే దాని అర్థం ఏంటంటే నీవు వాటిని పూజిస్తున్నట్లు అనమాట అండి. వాటిని దేనినైనా ఒక వ్యక్తికి నీవు ఫ్యాన్ అయిపోయావంటే నీవు నిబంధన ఎవడైనా ఒకటే. నేను చెప్తున్నాను వినండి, ఎవడైనా ఒకటే, నేనైనా ఒకటే, మరొకడైనా ఒకటే. ఎవడు ఇక్కడ గొప్ప కాదు. ఎవరు గొప్ప? దేవుడి గొప్ప. శ్రమపడి సిలువ మోసి మన కొరకు పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి అది భాగ్యమని ఎంచుకోకుండా తను తాను తగ్గించుకొని సిలువ మరణము పొందినంతగా తగ్గించుకోండి. ఏ సేవకుడు చేయడండి ఇది. అందుకని మేము సేవకులంగానే మిగిలిపోయాం. కేవలము ఆయన మాత్రమే చేయగలడు. అందుకని ఆయన రక్షకుడిగా మన జీవితాలను రక్షించింది. కనుక గమనించండి, ఒకవేళ ఫలానా అని నీవు అన్నావంటే దాని అర్థం ఏంటంటే నీవు వ్యక్తిని పూజిస్తున్నావు అంటే నీవు నిబంధన మీరుతున్నావు. ప్రభువును పూజించాల్సిన, ప్రభువును ఆరాధించాల్సినటువంటి నీవు ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నావంటే దాని అర్థం ఆ మాట్లాడిన మరుక్షణం నీవు నిబంధన మీరిపోయావు. నీవు నిబంధన మీరిపోయి ఆ వ్యక్తిని ఆరాధిస్తున్నావు తప్ప ఆ వ్యక్తిని నీ దగ్గరకు పంపించిన నీ దేవుడు నీకు కనిపించడం లేదు. ఆ వ్యక్తిని నీ దగ్గరికి పంపించినటువంటి నీ దేవుడు నీకు కనిపించడు. అలాగైతే అందరూ మొట్టమొదటి ఎవరిని ఆరాధించాలి? తోమ గారిని ఆరాధించాలి. ఇండియాకి ఫస్ట్ సువార్త తీసుకొచ్చింది ఆయనే కదా. ఆ తర్వాత విలియం కేరీ గారిని ఆరాధించాలి. తర్వాత మార్టిన్ లూథర్ గారిని ఆరాధించాలి. ఎంతమంది దేవుళ్ళు అయిపోతారు? కొన్ని వేల లక్షల కోట్ల మంది అయిపోతారు. కానీ నాకు చెందవలసిన మహిమ కానీ ఘనత కానీ నేను ఎవ్వరికీ ఇచ్చేవాడిని కదా. ఎందుకంటే ఆయన ప్రాణం ఇచ్చాడు, ఆయన రక్తం దారిపోసాడు, ఆయన సిలువనెక్కాడు, ఆయన మరణించాడు, తిరిగి లేచాడు. కనుక గమనించిన ప్రియులారా, ఒకవేళ వ్యక్తి పూజ చేస్తూ నీవు జీవిస్తూ ఉంటే కనుక, ప్రభువుకు చెందాల్సిన ఘనత నీవు ఆయనకి ఇవ్వకుండా ఉంటే కనుక ఖచ్చితంగా నీవు ఇశ్రాయేలు ప్రజలకు మళ్ళీ నిబంధన మీరిపోయినట్లే. ఇక మూడవ అంశం, అదే 24వ వచనము 3వ భాగం. వారి క్రియల వంటి క్రియలు చెయ్యక అంటాడు. డు నాట్ ఫాలో దర్ ప్రాక్టీసెస్. వారి క్రియల వంటి క్రియలు నీవు చెయ్యక. ఇశ్రాయేలు ప్రజలకు చెప్పండి, నువ్వు వెళ్తున్నావు కనాను దేశానికి. అక్కడ వారు రకరకాల ప్రాక్టీసెస్ కలిగి ఉన్నారు, చాలా ప్రాక్టీసెస్ కలిగి ఉన్నారు. వారి దేవతల విషయమై, వారి ఆరాధనల విషయమై, వారి ఆచారాల విషయమై. బట్ నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు అందులో ఏది కూడా నువ్వు చేయకూడదు. ఎందుకంటే దేవుడు నీకు ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ఆ ప్రకారం జీవించు. వాళ్ళు ఏం చేశారంటే ఇశ్రాయేలు ప్రజల నిబంధన మేరడంలో ఏదైతే చేయొద్దన్నాడో అవి వారికి చేయడం కొత్తగా కనిపించినాయి అనమాట. క్రైస్తవ సంఘాలు ఇందులో కూడా ఈ 7 విషయాలు ముందున్నామండి. మనం తిరిగిలేదు. ఇంకా క్రైస్తవ సమాజం కూడా ఏం చేస్తుందండి? పలానా ప్రాక్టీస్ మీరు చెయ్యొద్దు అంటే ఏం చేస్తుంది? ఏదైతే పరిశుద్ధ గ్రంథము చెప్పటం లేదో ఈ ప్రాక్టీసెస్ అన్నీ కూడా చేస్తుందండి. ఈ ప్రాక్టీసెస్ అన్నీ కూడా వారి క్రియలు వంటివి. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు కానీ, ఈరోజు పరిశుద్ధ ప్రభు రక్తంలో కడగబడిన మనం కానీ వారు చేస్తున్నటువంటి క్రియలు ఏం చేయకూడదండి? మనం చేయకూడదు. చేస్తే ఏంటి? మనము నిబంధన మీరినట్లే. వారు ఏం చేస్తారు? మంచి రోజులు చూస్తారు,
మంచి రోజులు చూసే వారిని చూస్తున్నావు, కానీ మంచి దేవుణ్ణి కలిగి ఉన్న నీకంటే గొప్పడెవడు? వారికి రోజులే మంచి, నీ దేవుడు అలాంటోడు? నీకు మంచి దేవుడు ఉన్నాడు ఏకంగా. ఆయన ఏది చెబితే అది మంచి, ఏది చేస్తే అది మంచి. ఎదురులు చూస్తారా? కొంతమంది జీవితంలో చూశాను, ఎదురులు రావడం. క్రైస్తవులే సడన్గా నేను వెళ్ళేటప్పటికి ఏం చేయాలో తెలిసి కాళ్ళు తొక్కేసుకుంటారు, ఏం చేయాలో తెలియ ఎదురులు చూస్తారు. అంటే ఎదురు ఎవరొకరు రావాలి, లేదంటే ఎదురు. దేవుడు ఏం చెప్తాడో తెలుసా? నీ ముందు పువ్వు వాడును నేను అంటున్నాడు. ఇంకెందుకంటే నీకు ఎదురు? ఆయన ఏమన్నాడు? నీకు ముందుగా పోవచ్చు, నీ త్రోవలను నేను. అసలు ఇలాంటి దేవుడు లోకమంది ఎవరైనా ఉన్నారా? ఇలాంటి దేవుని ఆజ్ఞను మీరిపోయి నువ్వు వారి క్రియల వంటివి క్రియలు చేయకు. మంగళవారాలు శుక్రవారాలు ఆచరించకూడదు, మంచి రోజులు చూడకూడదు, ఎదురులు చూడకూడదు, ముహూర్తాలు పెట్టుకోకూడదు, ఇవేమి చేయొద్దని చెప్తే చేసి మనం ఏం చేస్తున్నామంటే ఏది చేయొద్దు అంటున్నాడు ఆయన. మరి దీన్ని ఏమంటాం? నిబంధన. ఇప్పుడు చెప్పండి, ఇశ్రాయేలీలు మీరారా, మనం మీరేమా? ఇశ్రాయేలీలు కొన్ని విషయాల్లోనే మీరారు, మనం అన్ని విషయాల్లో కూడా నిబంధనలు మీరుతూ ఉన్నాం. మన జీవితంలో వారికంటే ఎక్కువ చేస్తున్నాం మన క్రియలు. వారు మానేశారు, ఇప్పుడండి వారు మానేశారు. ఇప్పుడు ఈ ప్రాక్టీసెస్ అన్ని ఎవరు చేస్తున్నారు? నేను అప్పుడప్పుడు కార్యక్రమాలకు వెళుతుంటే, మన కార్యక్రమాలకు వెళుతుంటే అక్కడ అప్పుడప్పుడు వీడియోలు తీసేవాళ్ళు, మరొకటి టెంట్లు వేసేవాళ్ళు ఎవరొకరు వస్తూ ఉంటారు. ఏంటి సార్ ఇవన్నీ అసలు మాకు తెలియని చేస్తున్నారంటే మీరు? వాళ్ళు అనే మాట తెలుసా? ఇవన్నీ ఎక్కడి అండి బాబు, మాకు తెలియని చేసేస్తున్నారు, ఇవన్నీ ఎవరు నేర్పించారు మీకు అంటే? వాళ్ళకు కూడా చేయలేని మనం, అదొక ఫ్యాషన్ అయిపోయింది అనమాట. ఈరోజు ఇలా చేస్తే, వారి క్రియలను మనం చేస్తే మనము నిబంధన మీరినట్లు. ఇక 4వదిగా 24వ వచనపు 4వ భాగం, వారి విగ్రహములను బొత్తిగా పదులు కట్టవలను. యు మస్ట్ డిమాలిష్ them and break their sacred stones to pieces అంటాడు. వారి విగ్రహాలు ఏం చేయాలంటండి? బొత్తిగా డిమాలిష్ చేసేయాలన్నమాట అండి. ఈ విగ్రహాలు ఎక్కడుంటాయి? ఇక్కడ ఉంటాయి అనమాట అండి. ఇది పెద్ద విగ్రహం మనకి, ఇక్కడ పెట్టుకుంటాం ప్రతిదీ విగ్రహమే మనకి. చీర దగ్గర నుంచి ప్రతిదీ విగ్రహమే. ఆ చీర ఎంత ఇష్టం అండి నాకు. మరి దేవుడు ఇష్టం కదా నీకు? దేవుణ్ణి ధరించుకోవలసిన మనం చీర గురించి మాట్లాడతాం. ఆయనను ఆరాధించాల్సిన మనం మనకు నచ్చిన వస్తువులను, వాహనాలను ఆరాధిస్తూ ఉంటాం. ప్రియులారా, ఇక్కడ చెప్తున్నాడు, వాటిని నీవు డిమాలిష్ అయ్యి, నీ హృదయంలో ఏ విగ్రహం అయితే ఉందో, అంటే మనం చెప్పాను, దేవుని కంటే నీవు దేనిని ఎక్కువ ప్రేమిస్తున్నావు, అది నీ జీవితంలో ఏంటి? విగ్రహం. దాన్ని అర్జెంటుగా డిమాలిష్, కూకట్టి వేళ్ళతో పెకలించేసే, పడుకుంటే. ఎందుకంటే ఇక్కడ ఉండాల్సింది ఎవరు? ఆయన ఉండాలి. ఎక్కడ ఉండాల్సింది? ఆయన మాట ఉండాలి. ఇక్కడ ఆయన మాట ఉండాలి. ఇక్కడ ఆయన ఆ క్రీస్తును మీ హృదయముల యందు ప్రతిష్ఠించుడి అంటాడు. కనుక ఒకవేళ మనము అలాంటి క్రియలు చేస్తూ ఒకవేళ ఆ విగ్రహాలను మన హృదయాలు పెట్టుకుంటున్నాము, మనకు నచ్చినవి అనుకుంటున్నాము, అవి డిమాలిష్ చేయకపోతే కనుక, అంటే ఎవరినైనా ఈ హృదయంలో నీవు ప్రభువు కంటే ఎక్కువ ఆరాధిస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా నువ్వు నిబంధన మీరినట్లే అన్న సంగతిని జ్ఞాపకం చేసి. ఇక 5వ విషయం, 32వ వచనం మొదటి భాగం. నువ్వు వారితోనైనను వారి దేవతలతోనైనను నిబంధన చేసుకునవద్దు. నో కవెనెంట్ విత్ దెమ్ నార్ విత్ దేర్ గాడ్స్. నీ వారితో కానీ వారి ప్రజలతో కానీ ఎలాంటి ఒప్పందము కానీ వడంబడిక కానీ చేసుకోకూడదు. వారితో ఎలాంటి ఒప్పందము చేసుకోకూడదు, ఎలాంటి వడంబడిక కూడా చేసుకోకూడదు. సండే ఫంక్షన్ పెట్టుకుందామండి, ఒక కొలీగ్ అంటారు, ఓ పొరిగింటి వారు అంటారు, సండే ఫంక్షన్ పెట్టుకున్నామండి, అన్నయ్య గారు వదిన గారు ఇయే కదా, సండే ఫంక్షన్ పెట్టుకున్నామండి, ఖచ్చితంగా మీరు రావాలి, మీరు రాకపోతే కుదరదు అంటాడు. అయ్యో దానికి ఏమన్నాడు బాబు, కలియే నాకు సండే. ఎవరు? క్రైస్తవుడు మాట్లాడతాడు ఈ మాట. ఎవరు మాట్లాడతారు? అయ్యో దానికి ఏమన్నాడు బాబు, ఖాళీ నాకు. మరి మీరు చర్చికి ప్రతిరోజు వెళ్తాం కదండి, మీరు చెబితే చర్చ ఏంటండి బాబు, మీరు చెప్పారు నెక్స్ట్ వీక్ వెళ్దాం, ఎక్కడికి వెళ్ళిపోదు, ఫాస్ట్ గారు ఇంకా అయ్యే చెప్తూ ఉంటారు అన్నమాట. నెక్స్ట్ వీక్ వెళ్దాం, లేకపోతే గురువారం కూడా పెడతారు, అప్పుడైనా వెళ్ళొచ్చు, అంతే కదా. చర్చి వదిలేసేసి మనం ఏం చేస్తాం? వారితో ఒక నిబంధన చేసుకుంటాం, నేను వస్తాను అంటాం అనమాట అండి. నేను వస్తాను. అలాగే నవంబర్ మాసం వస్తుందండి,
ఏ తోటలో చూసినా క్రైస్తవులే. నవంబర్ మాసం వస్తుంది, ఏ తోటలో చూసినా క్రైస్తవులే. ఏం చేస్తామంటే నిబంధన చేస్తాం. దరిద్రం ఏంటంటే అది ఎప్పుడు పెడతారు? అది ఆ నెల రోజులు ఎప్పుడు పెడతారు? సండేసే పెడతారు. పైగా విచిత్రం, దరిద్రం ఏంటంటే పాస్టర్ గారు ఇలా దరిద్రం దౌర్భాగ్యం. పాస్టర్ గారు స్కూల్ వాళ్ళు గార్డెన్ పార్టీ పెట్టారండి. ఇంగ్లీష్ మనకు అర్థం కాదు కదా, ఇంగ్లీష్లో చెప్తే ఓహో అదేదో గార్డెన్ పార్టీ పెట్టారండి, వెళుతున్నాం బీచ్ కట, క్షేమంగా వెళ్ళి రావాలని ప్రార్థన చేయండి. ఇదొక నిబంధన మీరనం. అంటే దేవునితో నీకున్న నిబంధన ఏంటి? ఆదివారం ఆరాధనలో నీవు ఖచ్చితంగా నువ్వు మంచం మీద ఉంటే తప్ప. పక్షవాయు రోగిని ఏం చేశారండి? ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ తీసుకొచ్చారు. ఎలా తీసుకొచ్చారు? క్రిక్కిరిసి ఉన్నందున పెంకిలిప్పేసి దింపారండి. దాని అర్థం మంచం మీద ఉన్న దేవుని సన్నిధికి రావాలేమో అనిపిస్తుంది. మనం ఏం చేస్తామంటే ప్రియులారా, ఆదివారాలు ఇతరులతో నిబంధనలు చేసుకుంటూ, వారి దేవతలతో నిబంధనలు చేసుకుంటూ, వారి ఆచారాలతో నిబంధనలు చేసుకుంటూ, వారి పండగలతో నిబంధనలు చేసుకుంటూ, వారి ఫంక్షన్స్తో నిబంధనలు చేసుకుంటూ, దేవుడు నీతో చేసినటువంటి నిబంధనను ఏం చేస్తున్నావు? నువ్వు మీరిపోతున్నావు. దేవుని కోపానికి మనం ఏమవుతున్నామండి? పాత్రులం అయిపోతున్నాం. జాగ్రత్త సుమా. ఒకవేళ నా మాట మీరితే నేనేం చేయలేకపోవచ్చు. దేవుని మాట మీరితే ఆయన చేయలేనిదంటూ ఏది కూడా ఉండదు, ఏమైనా చేయగలడు. కనుక జాగ్రత్త. నిబంధన మీరిన తన ప్రజలని ఈ ప్రజలన్న దేవుడిన. ఈయన ఎలాంటి దేవుడు అండి? నిబంధన మీరితే నా ప్రజలు అన్న వారినే ఈ ప్రజలు అన్నాడు. నువ్వు నేనంత చెప్పండి. జాగ్రత్త సుమా. ఇక 6వ అంశం 32వ వచనపు 2వ భాగం. నీవు వారి దేవతలను సేవించిన ఎడల అది నీకు ఊరి అగునుగా. డు నాట్ సర్వ్ దై గాడ్స్. వారి దేవతలను ఏం చేయకూడదు? సేవించకూడదు, సర్వ్ చేయకూడదు. అంటే వారికి సేవలు చేయకూడదు. రకరకాల సేవలు ఉంటాయి కదండి, రకరకాలు. ఇప్పుడు మన మందిరం ఉన్నామని, మందిరంలో రకరకాల సేవలు ఉంటాయి. అలాగే నీవు వారి దేవతలను సేవించకూడదు, వాటిలో పాలు పంపులు పొందకూడదు, సర్వ్ చేయకూడదు. అది ఆరాధన కావచ్చు, ప్రార్థన కావచ్చు, స్తుతించడం కావచ్చు, గణపరచడం కావచ్చు, ఏమైనా కావచ్చు. అలా చేస్తే, ఆ దేవతలను చేస్తే నువ్వు ఖచ్చితంగా నిబంధన పెరిగినట్లు. ఇక చివరి అంశం 7వ అంశం, నిర్గమకాండం 23వ అధ్యాయం 33వ వచనం. వారు నీ చేత నాకు విరోధముగా పాపము చెయ్యింపకుండానట్లు వారిని దేశములో నివసింపకూడదు. దే షల్ నాట్ డ్వెల్ ఇన్ థై ల్యాండ్. వారిని దేశంలో నీ దగ్గర ఉండకూడదు. ఉంటే నీ సమస్యలన్నీ వస్తాయి. కనుక అసలు నీ చుట్టుపక్కల నీ దేశంలో వారు ఎట్టి పరిస్థితుల్లో నివసింపకూడదు. ఏం చేశారు వీళ్ళు? బానిసలు గాను, పనివారు గాను, మరొకరు గాను పెట్టుకుని వీరు వాళ్ళని వెళ్ళగొట్టలేదు. చివరికి ఏమయ్యారు? బానిసలు బలవంతులయ్యారు. వీళ్ళని కిందేసి నలిపి అనగగొట్టి తొక్కేశారు. నిజమే ప్రియులారా, కనీసం వారిని నీ దేశంలో ఉండనివ్వకుండా బయటకు నెట్టారు. ఎందుకంటే వారు నీ దేవుని మార్గాల నుంచి నిన్ను మళ్ళిస్తారు, తప్పిస్తారు, నీ యొక్క ఆత్మీయతను పడగొడతారు. నువ్వు జాగ్రత్త సుమా అని చాలా సూటిగా స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభునందు. ప్రియులారా, ఈరోజు ఈ 7 నిబంధనల విషయమై నీ సంగతి ఎలాగుంది? ప్రభు మనతో చేసిన క్రొత్త నిబంధన, ఆయన మత్తయి సువార్తలో 25వ అధ్యాయం ఇందాక చదువుకున్నాం. కొత్త నిబంధన. నేను వచ్చు వరకు మీరేం చేయాలి? దీన్ని జ్ఞాపకం చెయ్యండి. నేను మరలా వచ్చి పరలోక రాజ్యంలో కొత్తగా దీనిని తీసుకునే వరకు దీనిని పెట్టమని. ఈరోజు మనం ఎలాంటి స్థితి కలిగి ఉన్నాం ఆలోచించండి. ఆయన ఖచ్చితంగా నిబంధన మీరేవాడు కాదు. మీరితే మనమే మీరాలి. మీరితే వచ్చే శిక్షలు ఎలాంటివో మనం చూసాం. ఆయన విడిచిపెడతాడు, కోపడతాడు, అప్పగిస్తాడు దోచుకునే వారి చేతికి. భయంకరమైనటువంటి నరకం మనం చూసే ప్రమాదం. కనుక అలాంటి స్థితిలోనికి నడిపించబడకుండా మనకిచ్చినటువంటి నిబంధన, క్రీస్తునందు మనకున్నటువంటి కండిషన్స్ లేదా ఆజ్ఞలు లేదా కట్టడలు లేదా విధులు, ఇవన్నీ కూడా ప్రియులారా మనం ఏదైతే ఆ కొండ మీద ప్రసంగం పత్రికలో చూస్తున్నాం అవన్నింటిని కూడా మనం అనుసరించగలిగితే దేవుడు మన కృప చూపిస్తుంది. ఎందుకు మాటలు చెప్తున్నానంటే, మనం చదువుకున్నటువంటి చివరి భాగం కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం 14 నుంచి 15 వచనాలు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు.
నీతికి దుర్నీతితో సాంగత్యము ఏమి సంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం? అవిశ్వాసతో విశ్వాసికి పాలికడిది. దేవుని ఆలయమునకు విగ్రహములతో పొందిక ఏమి? మనం జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. అందుకు దేవుడి నాకు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినైందును, వారిని ప్రజలైందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి. పవిత్రమైన దానిని ముట్టకూడని, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెబుతున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినైందును, మీరు నా కుమారులైందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. ఎందుకంటే అది మీ విశ్వాసము పతనమైపోవడానికి కారణం. మీరు దుర్నీతితో సాంగత్యం చేయకండి. దేవునితో మీకున్న సహవాసం పాడైపోతుంది. మీరు చీకటితో ఎలాంటి పొత్తు పెట్టుకోవద్దు. మీ వెలుగు ఆరిపోతుంది. కనుక మీ జీవితాలను క్రీస్తు నిబంధనలు కలిగి ఆయన మీలో సంచరించలాగన, మనం ఆయన ప్రజలైండులాగా జీవించగలిగితే అది మనకు ఆశీర్వాదం. ఈరోజు ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చేసిన ఈ 7 అంచెల నిబంధనలు మీరి తమ జీవితాలకు దేవుని ఉగ్రతం తెచ్చుకున్నారు. ఈరోజు మనము కూడా ఇలాంటి నిబంధనలను మీరి క్రీస్తుతో మనకున్నటువంటి సంబంధాన్ని వదిలి ఒకవేళ లోకములో జీవిస్తున్నామేమో, మనము కూడా దేవుని ఉగ్రతకు గురి అయ్యే ప్రమాదం ఉన్నది. కనుక అలాంటి స్థితి నుంచి కాక దేవునితో మనకున్న నిబంధనను, ప్రభువైన క్రీస్తుతో మనకున్నటువంటి సంబంధాన్ని నిరంతరము కలిగి విడిచిపెట్టగా ఆ విశేషమైన కృపలు కొనసాగాలని కోరుకుంటూ కొద్ది మాటలు ముగిస్తున్నారు. ఈ మాటలు మన చేతుల్లో దేవుడు ఆశీర్వాదకరంగా ఫలింపచేయను గాక. ఆమె తల నుంచి ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ వందనాలు, గొప్ప దేవ స్తోత్రాలు. మరి కుమారు ఈ పరిశుద్ధ ఆరాధన, దేవునితో గడి 6 దినములు నిబంధన మీరుట అనే అంశం మీద ఇశ్రాయేలు ప్రజలు ఏ నిబంధన మీరారు, మేము ఎలా మీరుతున్నామో మాకు తెలియజేశారు. నిబంధన మీరితే మీ ఉగ్రత దోచుకుని వారి చేతికి అప్పగిస్తారు. వారు మమ్మల్ని దోచుకుని ఆయా కొరప్రాణాలతో విడిచిపెట్టేస్తారు. ఈ విషయాన్ని మేము హెచ్చరికగా తీసుకుని మీ సన్నిధిని వర్తనులుగా మేము జీవించడానికి సహాయం చేయండి. మీ వాక్యం మా హృదయంలో ఫలింపచేసి మీ నిబంధన జనులుగా ఉండడానికి కృప దయచేయండి. యేసునామమున ప్రార్థించి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడిని దీవించి ఆశీర్వదించును గాక. Yeah.